ప్రభైన క్రీస్తు నామములో అందరికీ నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. కీర్తన 106:9. కీర్తన 106:9. ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా అది ఆరిపోయెను. అదండి ఈ ఉదయకాల వాగ్దానం. దేవుడు గద్దించాడు, అంతే. అది ఏదైతే వ్యతిరేకంగా చేస్తూ తన ప్రజలకు ఇబ్బందిగా ఉందో అది వెంటనే ఆరిపోయిందట. సముద్రాలు ఆరిపోతాయా? మనకు తెలిసి భూమి మీద వాటర్ 3% ఉంది. ఒక వంతు మాత్రమే మనము నివాసముగా ఉండడానికి భూమి ఉంది. కొన్ని సమయాల్లో మనం ఒకసారి చరిత్రలోనికి వెళ్ళి చూస్తే ఆయా సమయాల్లో వచ్చిన వరదలు, ముప్పెనలు వీటన్నిటి వలన మరల కొంత భూభాగము కూడా నీటిమయమైపోయింది. ఎందుకంటే నీటి అడుగు భాగంలో నుంచి జరిపే త్రవ్వకాలలో ఇదిగో ఇవి అవశేషాలు బయటపడ్డాయి. ఇదిగో ఇది ఈ విధంగా కనపడుతూ వచ్చాయి. అంటే ఒకప్పుడు ఇక్కడ జనసంద్రమైన ప్రాంతం, ఇది పట్టణం ఉంది, కానీ నేడైతే ఇది జలములలో మునిగిపోయింది. ఆలోచించండి, దేవుడు మనం నివాసయోగ్యముగా ఉండడానికి దేవుడు మనకిచ్చాడు ఈ భూమిని. కొన్ని సమయాల్లో ఈ ప్రకృతిలోనే కొన్ని మనకు అడ్డుబండలుగా కనపడుతూ ఉన్నాయి. అసలు సముద్రం ముందుకు మనం ఎందుకు వెళ్ళాలండి? వెళ్ళి నువ్వు ఆరిపో అంటే అది ఆరిపోతుందా? కానీ చూడండి, అంటే వాళ్ళ ఇశ్రాయేలీల యొక్క ప్రయాణానికి అక్కడ వీళ్ళు ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చి ఆగిపోయారు. మరి ఆనాడు ఏ జీపీఎస్లు ఉన్నాయో, ఏ రూట్ మ్యాప్లు ఉన్నాయో తెలియదు, కానీ ఇదిగో పైనుండి దేవుడు ఒక అగ్నిస్తంభాన్ని, మేఘస్తంభాన్ని పంపిస్తూ వచ్చారు. ఇక వాటి ప్రకారంగా వారు నడుస్తూ వెళ్ళారు. ఎర్ర సముద్రం ముందుకు రాగానే మనం అనుకోవచ్చు, అసలు ఎందుకు ఈ ఎర్ర సముద్రం, అసలు ఇది లేకపోతే నాకు ఈ తిప్పలు ఉండే కాదు కదా అని. అంటే ఆలోచించండి, తిప్పలు లేకపోతే పప్పలు లేవండి. ఇబ్బందులు లేకపోతే మనం అనుకున్న గమ్యస్థానానికి మనము చేరలేము. ఇక్కడ కూడా దేవుడు చూడండి ఆరిపో చేశాడట. ఎలా ఆరిపోయింది? దేవుడు ఎర్ర సముద్రాన్ని గద్దించారు. నువ్వెవరివి? నా ప్రజలకు నువ్వు అడ్డంగా ఉండడానికి వీల్లేదు, గెట్ అవుట్ ఫ్రమ్ దిస్ ప్లేస్. అంతేనండి, దేవుని ప్రజలకు దేవుడు జరిగించే కార్యాలు అంత అద్భుతంగా ఉంటాయి. దేవునిని ఎవరైతే ఆశ్రయిస్తారో వారి జీవితాలలో దేవుడు జోక్యం చేసుకుంటే వారి జీవితాలు కూడా అంతే అద్భుతంగా కొనసాగుతూ ఉంటాయి. కీర్తనకారుడు 18వ కీర్తన 15 వాక్య భాగములో కూడా అంటున్నారు, నీ గద్దింపునకు ప్రవాహముల అడుగు భాగములు కనబడెను, భూమి పునాదులు బయలుపడెను. హల్లెలూయా. దేవుడు గద్దిస్తే సమస్తము కూడా అలా కనపడుతూ ఉంటుంది. మరుగైనవన్నీ కూడా వెలుగులోనికి వస్తూ ఉంటాయి. కాబట్టి ఉదయ కాలమున ఏ ఎర్ర సముద్రం మీ ముందు ఉందో, లేకపోతే ఏ పెద్ద కొండ పర్వతము మీ ఎదుటగా వచ్చి నిలబడిందో ఆలోచించండి. దాన్ని దేవుడు ఏం చేస్తానని చెప్తూ ఉన్నారో తెలుసా? యెషయా 63వ అధ్యాయము 11 నుండి ఇక్కడ కొన్ని మాటలు కనపడుతూ ఉన్నాయి. అందులో నుంచి ఒక మాట మనం చదువుకుందాం. ఇక్కడ అంటున్నారు కదా, అప్పుడు ఆయన పూర్వ దినములను, మోషేను తన జనులను జ్ఞాపకము చేసుకొనెను. తన మంద కాపరులకు సహకారి అయి సముద్రములో నుండి తమ్మును తోడుకొచ్చిన వాడేడి? తమలో తన పరిశుద్ధాత్మను ఉంచిన వాడేడి? మోషే కుడి చేతి వైపున మహిమగల తన బాహువును పోనిచ్చిన వాడేడి? తనకు శాశ్వతమైన ప్రఖ్యాతి కలుగజేసుకుంటకు వారి ముందర నీళ్లను విభజించిన వాడేడి? ఇవన్నీ కూడా ప్రశ్నలు మన ఎదుట గుప్పించబడుతూ ఉన్నాయండి. మన దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్న మాట అండి. అసలు ఎవరు, ఆయన ఎక్కడున్నారు, ఏమిటి అనేది మనము తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. అందుకనే మన జీవితాల్లో కూడానండి అసలు ఎక్కడున్నారు ఈ ప్రభు మనం తెలుసుకుంటేనే మనము దేవుని సన్నిధిలో ప్రభుని ఆశ్రయించి మనము కొనసాగగలుగుతాం. అందుకనే మన జీవితాల్లో కూడానండి మనం గుర్తు చేసుకుందాం, మనం ఏ దేవుణ్ణి మనము సేవిస్తూ ఉన్నాం, మనము ఏ దేవునితో అంటు కట్టబడి ఉన్నాం.
అందుకని కష్ట సమయాలలో కష్టం వైపు కాకుండా అంతకుముందు గతించిన కాలంలో మన దేవుడు ఆ కష్టమును ఎలా సుఖముగా మార్చారో తెలుసుకుంటే ఆటోమేటిక్గా వర్తమానములో మనం ఎదుర్కొని ఎర్ర సముద్రమైన ఎత్తు శిఖరమైన దాన్ని అవలీలగా మనము దాటించగలుగుతాం. యెషయా 51:10 అంటూ ఉన్నారు కదా, అగాధ జలములు గల సముద్రమును ఇంకిపోచేసిన వాడవు నీవే కదా, విమోచింపబడిన వారు దాటిపోవునట్లు సముద్రాగాధ స్థలములను త్రోవగా చేసిన వాడవు నీవే కదా. ఎంత గొప్ప మాట అండి. నాకు ఆ మాట చదువుతుంటే అనిపించింది. అంతేకాదు దేవుడు అంటారు కదా, అసలు అటువంటి పర్వతములు అనేవంటండి మన జీవితాల్లో మన ముందుకి వచ్చినప్పుడు వాటి ద్వారానంటండి దేవుడు తన మహిమను మన ఎదుట కనపరుచుకుంటారట. అంటే అట్టి రీతిగా అందుకని మనము ఈ ఎర్ర సముద్రము లాంటి పరిస్థితి నుంచి మైదానములోనికి అడుగు పెట్టాలి అంటే ఎర్ర సముద్రం ఉండాలి కదా. మరి ఎర్ర సముద్రము లేకుండా మైదానము ఎక్కడి నుంచి వస్తుంది ఆలోచించండి. అందుకని మైదానములో మనము నడవాలి అనంటే ఎర్ర సముద్రాలు దాటవలసిందే, కొండలు కోనలు ఎక్కవలసిందే. అందుకని అవి వచ్చినప్పుడు మనము చాలా జాగ్రత్తగా మన జీవితాలలో మనము దేవుని మీద విశ్వాసం ఉంచాలి. దేవుని యందు మనము దేవునినే మనము ఆశ్రయించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి అక్కడ ఆ దేవుడేడి అని ప్రశ్నించినట్లుగా నిజమే ఈ ఉదయకాలంన నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, మీ దేవుడేడి, మీ దేవుడు ఎక్కడ ఉన్నారు అనేది మనం ఆలోచన చేసుకుంటే అక్కడ మన దేవుడు కనపడతారు. అందుకని ఎర్ర సముద్రమును ఆయన గద్దించారు, అది ఆరిపోయిందండి. ఆరిన నేలన ఆయన తన ప్రజలను నడిపించారు. కాబట్టి మనం విసుకక దేవుని మీద ఆధారపడుతూ దేవుని వైపు చూస్తూ మనం మరింతగా దేవుని సన్నిధిలో మనం ముందుకు కొనసాగుదాం.